ఈరోజు మరొక అమేజింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఖచ్చితంగా ఈ ఆఫర్ సేల్స్లో ఒకవేళ మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ లేదా మీ తాతయ్య లేదా ఎవరన్నా ఎల్డర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ కోసం ఒక మంచి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక దీన్నైతే మీకు డెఫినెట్లీ మీరైతే దీనిపైన ఒక లుక్ వేయాల్సిందే. షామీలో అదేలేండి ఎంఐలో A1 సిరీస్ లేదా ఏ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. ఆ సిరీస్ని వాళ్ళు ఆల్మోస్ట్ 1.5-2 years బ్యాక్ అయితే క్లోజ్ చేశారు. తిరిగి రెడ్మీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, రెడ్మీ A1 అనేటువంటి పేరుతో. దీంట్లో హైలైట్ ఏంటి అంటే బ్లాట్వేర్ ఉండదు, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ మీకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక రకంగా గూగుల్ కెమెరా వాడితే మీకు ఎంత అవుట్పుట్ అయితే వస్తుందో ఆ అవుట్పుట్ అయితే ఆఫ్ కెమెరా పిక్చర్స్ని అయితే మీరు ఇందులో చూడొచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ కొంచెం డల్ ఉంటుంది, కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కనుక ఇంకా బెటర్గా ఉండుంటే నెక్స్ట్ లెవెల్. ఇది వచ్చేటప్పటికి మీకు ఈ ఆఫర్ సేల్స్లో కేవలం 5,500 రూపాయలు ఆ బడ్జెట్లో రావడం జరుగుతుంది, విచ్ ఈస్ అమేజింగ్ డీల్. యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికే 6,499 రూపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది రిటైల్ బాక్స్ ప్యాక్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్, ఇక బాటమ్ చూసారంటే లైట్ గ్రీన్ 2GB ప్లస్ 32GB వేరియంట్ మనకు పంపించారు. దీంట్లో మరొకటి 332GB కూడా ఉంటుంది. అలాగే మీకు టాప్ చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ ని అలాగే సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేశారు అంతే. ఇక లోపల కొంత పేపర్ వర్క్, అలాగే యూఎస్బీ, అది కూడా మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి కేబుల్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టైప్ సి తెచ్చుంటే బాగుండేది. ఇక ఫైనల్ గా 10 watts కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని ప్రొవైడ్ చేశారు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇదంతా కూడా మీకు పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని మన ముందు తీసుకొచ్చారు. కాకపోతే పాత A1 సిరీస్ ని మనకు ఒకసారి గుర్తు చేశారని మనం చెప్పుకోవచ్చు ఈ కెమెరా సెటప్ తోటి. అండ్ బ్యాక్ సైడ్ ముఖ్యంగా మీకు ఈ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా మీకు 6,000 రూపాయల ఫోన్ లాగైతే రాదు. ఏదో సాధారణంగా మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ప్లాస్టిక్ ని ఎక్కువగా చూస్తుంటాం. ఆ ప్లాస్టిక్ ఫీల్ లేకుండా, అఫ్ కోర్స్ ఇది కూడా ప్లాస్టికే, బట్ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ అవుట్పుట్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ పట్టుకుంటున్నటువంటి ఫీల్, 10-15 వేల రూపాయల బడ్జెట్ ఫోన్ పట్టుకుంటున్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రావటం జరుగుతుంది. అండ్ ఈ డిజైన్ వీళ్ళు ఖచ్చితంగా పోకో నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యారు. ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కలర్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా మీకు బ్లాక్ అండ్ బ్లూ కలర్లో కూడా మీకు ఈ డివైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి బ్లూ కలర్ కూడా చూడండి, బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద గ్రీన్ కన్నా కానీ. ఇక దీంట్లో ఫ్రంట్ ప్రొటెక్షన్ అలాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే బడ్జెట్ తక్కువ కాబట్టి ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. రైట్ సైడ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్. దీంట్లో మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేయరు, కేవలం AI బేస్డ్ ఫేస్ అన్లాక్ త్రో మాత్రమే దీని అయితే యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్ పాస్వర్డ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తూనే ఉంటాం. బాటమ్ మీరు చూసారంటే 3.5mm జాక్, అలాగే మైక్రో USB ప్రైమరీ మైక్రోఫోన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ జస్ట్ సిమ్ స్లాట్, ఇక్కడ మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంది. టాప్ మీకు స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. ఎస్, దీంట్లో స్పీకర్ గ్రిల్ పైన ఉంటుంది, విచ్ మేక్ సెన్స్ అని నేను అంటాను. ఎందుకంటే సాధారణంగా మొబైల్ ఫోన్ పెద్దవాళ్ళు ఈ పాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి లౌడ్నెస్గా అలాగే సౌండ్ ఏదైతే ఉందో ప్రాపర్గా వాళ్ళకి వినపడటం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. బట్ దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉండదు. సో ఫోన్ ఓవరాల్గా ఫిజికల్గా లుక్ చూడటానికి చాలా బాగుంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 9.2mm 9.3mm థిక్నెస్ మనకు రావడంతో పాటు 192 grams వెయిట్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి A22 ప్రాసెసర్, బేసిక్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450తో ఇది ఈక్వలెంట్ అని అనుకోవచ్చు, లేదా ఇంకంతకన్నా తక్కువే. అండ్ దీంట్లో మనకి 12 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి ప్రాసెసర్ని తీసుకొచ్చారు, విచ్ కమ్స్ విత్ LPDDR3 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే eMMC స్టోరేజ్. బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, విచ్ ఈస్ కూల్. జనరల్గా ఆ పర్టికులర్ బడ్జెట్ సెగ్మెంట్లో డే టు డే లైఫ్లో మీ ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా అయితే యూస్ చేయగలరు. అఫ్ కోర్స్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ ఎల్డర్స్ దే యాక్సెప్ట్ ఇట్. సాఫ్ట్వేర్లో కూడా మనకి ఇందులో ఆండ్రాయిడ్ గో ఉంటుంది, మీ యూఐ అయితే రాదు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసారు అన్నట్టయితే డైరెక్ట్ మన గూగుల్ నుంచే వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్డేట్స్ పరంగా కూడా పర్వాలేదు. మేజర్ నాకు తెలిసినంత వరకు అయితే ఇదే లాస్ట్ వర్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 గో ఇచ్చారు, సో ఇదే లాస్ట్ వర్షన్. దీనిలో అప్డేట్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అంటే 6.5
5.2 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో డే టు డే లైఫ్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తెచ్చుంటే బాగుండేది అనిపించింది అవుట్డోర్ కండిషన్లో. ఎందుకంటే ముఖ్యంగా మనమంటే అడ్జస్ట్ అవుతాం కానీ పెద్దవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి విజిబిలిటీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ మాత్రం మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో అదొక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఈవెన్ టచ్ శాంపిల్ రేట్ కూడా మనకు 120 హెర్ట్జ్గా మనకు రావడం జరుగుతుంది. సో పర్వాలేదు, టచ్ అండ్ ఫీల్ కూడా బాగానే ఉంటుంది. ఇక దీనిలో ఛార్జింగ్ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఆరామ్సే మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక కొంచెం హెవీ యూజర్ అయినట్లయితే, మోడరేట్ యూజర్ అయినట్లయితే, ఒకవేళ నార్మల్ యూజర్ అయినట్లయితే కనుక 3 days వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ దీంట్లో 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. టైప్ సి కాదు, మైక్రో యూఎస్బి అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అమేజింగ్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. మరొక 2 మెగాపిక్సెల్, పర్వాలేదు, డీసెంట్ కైండ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో పోర్ట్రేట్లో కూడా పర్వాలేదు, ఈ బడ్జెట్లో ఇంకెంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. రేర్ 1080 30 FPS దాకా మీరు వీడియోస్ రికార్డ్ చేస్తే వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 720p. సో వాట్సాప్, వీడియో కాలింగ్ ఇట్లాంటివి బేసిక్గా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తుంటారు కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీనిలో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటుంది కానీ క్యారియర్ అగ్రిగేషన్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరగదు. సో సింగిల్ బ్యాండ్ ఆఫ్ వైఫై మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అండ్ PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ ఇలాంటి టెక్నాలజీస్ అయితే ఇందులో ఉండదు. ఇంకా చెప్పాలంటే ఒక బేసిక్ ఫోన్ కింద దీన్ని మీరైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు మన ఇంట్లో మన ఎల్డర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఒకవేళ మీ బడ్జెట్ కనుక 5-6 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్ కూడా ఆల్రెడీ లైవ్ అయిపోయింది అనుకుంటా. వీలైతే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఫైనల్గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎల్డర్స్ ఉంటే మీ ఫాదర్, మదర్ లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళకి కనుక మీరు గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ ఫెస్టివ్ సీజన్లో మీకు 5,500 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సో గుడ్ ప్రైజింగ్ అని చెప్తాను ముందుగా. డిజైన్ అండ్ లుక్ మాత్రం అసలు చూడటానికి అలా ఉండదు. ఒక 10,000 రూపాయల ఫోన్ లాగా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా లాంగ్ డే బ్యాటరీ బ్యాకప్ అండ్ వాళ్ళకి బేసిక్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ కోసం బేసిక్ ఒక స్మార్ట్ ఫోన్, లేదన్నట్లయితే కనుక షాప్ కీపర్స్ ఉంటారు చూసారా, ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి వాటికి మొబైల్ రీఛార్జెస్ చేసుకోవడానికి, లేదన్నట్లయితే డే టు డే లైఫ్ సెకండరీ మొబైల్ ఫోన్ అంటే ప్రైమరీ కాకుండా సెకండరీ ఆల్టర్నేటివ్గా ఏదైనా మొబైల్ ఫోన్ కావాలని చూస్తున్నారు అన్నట్లయితే అది కూడా లో బడ్జెట్ సెగ్మెంట్లో ఫోన్ కాల్స్ లేదా టెలికాలింగ్ ఫెసిలిటీస్ ఇట్లాంటి వాటన్నిటికీ లేదా యాప్కి సంబంధించి ప్రాసెస్ ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.